తమ్ముళ్ళిద్దరూ కలిసి ఉండి కళ్ళ ముందు ఉంటే చాలు. కానీ వీళ్ళని చూస్తుంటే రోజు రోజుకి దూరం అయిపోతున్నారు. బద్ధ శత్రువులా తయారవుతున్నారు. నాకు కష్టం వచ్చినప్పుడు కూడా ఏనాడు నీతో చెప్పుకోలేదు. నా తమ్ముళ్ళు బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు అనుకున్నాను. కానీ ఈరోజు నా తమ్ముళ్ళ పరిస్థితి బాలేదు. వాళ్ళు అలా ఉంటే నేనేమైపోవాలి? ఎలా బ్రతకాలి? ఇన్నాళ్ళు నీకు పూజ చేసినందుకు ఇదా నువ్వు నాకు ఇచ్చే ప్రతిఫలం? నా తమ్ముళ్ళిద్దరూ నా రెండు కళ్ళు. కానీ ఇవాళ వాళ్ళిద్దరూ దూరం అయిపోయి శత్రువులాగా మాట్లాడుకుంటుంటే తట్టుకోలేకపోతున్నానయ్యా. మాకీ కష్టాలన్నీ తీరేదెప్పుడు? నా తమ్ముళ్ళు మళ్ళీ కలిసేదెప్పుడు? జీవితంలో నిన్నెప్పుడు ఏదీ అడగలేదు. భర్తకి దూరం అయినప్పుడు కూడా నేను బాధపడలేదు. కానీ ఈరోజు నా తమ్ముడు దూరం అయిపోయాడు. ఇంకో తమ్ముడు ఆ దూరాన్ని పెంచుతున్నాడు. వద్దు స్వామి, జీవితంలో ఒక్క కోరిక తీర్చి చాలు. మళ్ళీ నిన్ను ఎప్పుడు ఏది అడగను. నా తమ్ముళ్ళిద్దరినీ ఒకటి చెయ్యి. నా ఉమ్మడి కుటుంబం ఎప్పుడు ఉమ్మడిగా కలిసి ఉండేలా చెయ్యి. ఉన్నదే తింటూ హాయిగా బ్రతికిన రోజులు చాలు మాకు. అన్నీ మీరు చెప్పినట్టుగానే ప్రాపర్గా ఉన్నాయి. అవునండి, ఆస్తి ఏమో ఉమ్మడిది. వేరువేరు కారణాల వల్ల మా అన్నయ్య ఆస్తిని తాకట్టు పెట్టాల్సి వచ్చింది. మా అన్నయ్య ఎప్పుడు తప్పు చేయడండి, కానీ ఆ తప్పు చేయడానికి కారణం ఉంది. ఎన్నో విధాలుగా ప్రయత్నించినా మా ప్రయత్నాలు ఫలించలేదు.